అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ అంటే అధికారమే పరమావధి. ఆ అధికారం కోసం తెలుగుదేశం పార్టీని విమర్శించాలి. 2019లో ఈ ఫార్ములా బంపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ మీద అబద్ధాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమాల మీద ఇంటింటికి తిరిగి విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పారు. సక్సెస్ సాధించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాలు ఆపారు, అంతవరకు ఓకే. అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. అందులో కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అందులో నెంబర్ 1 అమరావతి, నెంబర్ 2 పోలవరం. వీటి రెండింటినీ అడ్డుకోవడం అనేది ఆనాడు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒకరోజు 2-3 రోజుల్లోనే రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం అర్థమైపోయింది. ఈ రాష్ట్రం ఒక విధ్వంసకుడి చేతిలో పెట్టాము, ఇది సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాము, కాబట్టి 5 ఏళ్ళు ఎన్ని చేసినా నోరు మూసుకొని గమ్ముగుండాల్సిందే అని చెప్పి అర్థం చేసుకొని 5 ఏళ్ళు ప్రజలు ఎక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు, మనకి భయపడ్డారు, మనల్ని ఒక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంచుతారు. ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనాడు అనుకున్నది. కానీ ప్రజలు ఆలోచించింది ఏంటంటే, ఈ దుర్మార్గులకి ఎదురెళ్ళి ఈపు పగలగొట్టుకునే బదులు 5 ఏళ్ళు సైలెంట్గా ఉండి వీళ్ళ భరతం పడటం అనేది కరెక్ట్ అనుకున్నారు. సైలెంట్గా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు చాలా విఘ్నులండి. జగన్మోహన్ రెడ్డి లాగా మూర్ఖంగా ఎప్పుడు అడుగేరు. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మూర్ఖంగా ఎప్పుడూ నడుచుకోరు. తెలివిగా వ్యవహరిస్తారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడే, వాళ్ళ సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు ఏం చెప్పాలో చెప్తారు. దాని ఫలితమే 2024 ఫలితాలు. 2019లో మిమ్మల్ని బాగా దెబ్బకొట్టినటువంటి విషయం, క్షమించాలి, 2024లో మిమ్మల్ని బాగా దెబ్బకొట్టినటువంటి విషయాలు 2. అవి ఏంటనేది కూడా మీకు ఇప్పటికీ గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. నెంబర్ 1 అమరావతి. అమరావతి ఏకైక రాజధాని. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అమరావతి రాజధానిగా ఉంటుంది, నాకు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, 50,000 ఎకరాలు ఎక్కడ సరిపోద్ది, దాదాపుగా 1,00,000 ఎకరాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్, ఆయనకు ఆలోచించే శక్తి లేదు, నేను అధికారంలోకి వచ్చానంటే దాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాను. అసెంబ్లీలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. పోనీ ఆయన ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పటికిప్పుడే మీరు ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉంది, 10 సంవత్సరాల పాటు మనం ఆలోచించుకున్నాము, లేదంటే తొలి 5 ఏళ్ళు ఆలోచించుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థానంలో మనం అమరావతిని రాజధాని ఏర్పాటు చేసుకుంటామని కూడా మాట్లాడాల. బేషరతుగా ఆ రోజు వెనక ముందు ఆలోచించుకోకుండా మద్దతు ఇచ్చాడు. 2019 ఎన్నికలప్పుడు కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తే, లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని అమరావతిగానే ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజధాని తరలి వెళ్ళదు, వైఎస్ఆర్సీపీలో ఉండేటటువంటి కీలకమైన నాయకులు మొత్తం చెప్పారు. ఆ రోజు ఘంటాపథంగా చెప్పారు. కానీ ఈ రోజుకు కూడా అమరావతి మీద ఎందుకు కుట్ర పన్నుతున్నారో మనకైతే అర్థం కాదు. 2024లో రాష్ట్ర ప్రజానీకం చెప్పుతో కొట్టారు. 2 సంవత్సరాల పాటు అమరావతి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జోలు పట్టుకొని బతిమలాడుకున్నారు. మేము మీకోసం భూములు ఇచ్చాము, ఈ ప్రభుత్వం మా మీద కక్షతో, ఒక కులం మీద కక్షతో రాజధాని లేకుండా చేస్తుంది ఈ రాష్ట్రానికని వాళ్ళు ఊరు ఓడ తిరిగి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోగలిగారు. అందుకు అనుగుణంగానే 2024లో 11 స్థానాలకు పరిమితం చేస్తే మళ్ళీ సిగ్గుశరం లేకుండా, అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు అసలు మనుషులేనా, కడుపు కూడు తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. పార్టీకి విధి విధానాలను ఎందుకన్నానంటే, వాళ్ళకి అసలుకి వ్యూహం ఉండాలి. 2024లో ప్రజలు చెప్పుతో కొడితే మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అనే విధంగా ఆలోచించాలి. అది వదిలిపెట్టి
గతంలో వాళ్ళు చేసిన తప్పుల్నే మళ్ళీ ఈరోజు సమర్థించుకునే విధంగా అమరావతి మునిగిపోద్ది, అమరావతి కొట్టుకుపోద్ది. పోనీ అమరావతిలోకి వెళ్ళి లైవ్ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్ళి లైవ్ పెట్టాలి. అక్కడ చూడండి, వర్షం వచ్చింది, మునిగిపోతున్నది, నేను నిలబడున్నాను, నా మాకోట్లో వరకు నీళ్ళు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? అమరావతిని ఎప్పుడైతే అడ్డుకున్నారో ఆ రోజు ఆయన అమరావతికి వెళ్ళాడు. ప్రతి ఒక్క ప్రదేశాన్ని ప్రజలకు వివరించి చూపించాడు. ఇదిగో నేను బిల్డింగ్ కట్టాను, దీన్ని నాశనం చేశారు అని. ఇంకా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల చేత, అక్కడుండే స్థానికుల చేత ప్రపంచానికి చూపించే విధంగా ఆయన కష్టపడ్డాడు. కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు, అసెంబ్లీలో అడ్డుకున్నారు. అనేక రకాలుగా వాళ్ళు పోరాటం చేసి అమరావతిని కాపాడుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్పష్టమైనటువంటి ఆయన ఆలోచన విధానం ఏదైనా ఉంటే, ఆయనకి నీతి నిజాయితీ ఉంటే, పక్కనే కదా ఇప్పుడు ఇల్లు అక్కడే ఉంటున్నాడు, అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లే అమరావతికి వెళ్ళి అక్కడ కూర్చొని, ఇదిగో నేను నీళ్ళల్లో కూర్చొని ఉన్నాను, చూడండి అమరావతి మునిగిపోద్ది, అందుకే నేను అడ్డుకున్నాను అని చెప్పాలి. అది వదిలిపెట్టేసి ఈ పేటీఎం కుక్కల చేత, ఆ తెలంగాణ నుంచి కొన్ని కుక్కలు వచ్చినాయి, వాళ్ళు కొడితే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏంటంటే ఆ తెలంగాణ ప్రజలు చెప్పుతో కూడా తరివేశారు. ఆ కుక్కలన్నింటినీ ఇప్పుడు ఆంధ్రాలో వదిలిన్నాడు ఈయన. ఈ కుక్కల చేత ప్రచారం చేపిస్తున్నాడు. ఆ కుక్కలు ఆ ఇంటికి కాపలా కాయలేక ఆ ఇంట్లో గలీజు పనులు చేస్తుంటే అక్కడ తన్ని తరిగితే ఆ నీతిమాలిన కుక్కలు, జాతి తక్కువ కుక్కల చేత ఈరోజు ఆంధ్ర మీద విషం కక్కిస్తున్నాడు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు ఉండాలి, చివరాఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తలకు ఉండాలి. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అమరావతిని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, అమరావతి మునిగిపోయిందని చెప్పి తప్పుడు నా కొడుకులు తప్పుడు ఫోటోలు ఒక 4 తీసుకొచ్చి పోస్ట్ చేస్తా, మేము అమరావతికి అనుకూలంగా మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు. మీకు దమ్ము ఉంటే, మీకు మగతనం ఉంటే, మీలో నీతి నిజాయితీ ఉంటే, మీరు తినేది కడుపుకు కూడే కానీ అయితే మీ జగన్మోహన్ రెడ్డిని వర్షం వస్తున్నప్పుడు అమరావతికి పంపించండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారుగా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారుగా, నారా లోకేష్ గారు వెళ్ళారుగా, ఇంకా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు అందరు వెళ్ళారుగా అమరావతికి. వెళ్ళాలి. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఏదైనా వాగులో వంకలో కూర్చొని చెప్పాలి ప్రజలకి. మీ దగ్గర కనీసం నీతి లేదు, నిజాయితీ లేదు, నిజం లేదు. ఎందుకు ఇలాంటి బతుకుతారు? ఇలాంటి రాజకీయం ఎంతకాలం చేస్తారు? ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి 2019లో అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మది. అమరావతి రైతులు త్యాగం చేశారు, ప్రజల కోసం ఇచ్చారు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని. పోలవరంకి కూడా అది ప్రజల సొత్తే, దేశ ప్రజల సొత్తు. మీ అధికారం కోసం, మీ బతుకుల కోసం, మీ అనుభవించడం కోసం ప్రజల సొత్తుని సర్వనాశనం చేస్తారా? ఈరోజు 65,000 కోట్లు, ఈ 5 ఏళ్లలో ఇంకా 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు తెచ్చి అమరావతి మీద పెడితే రేపు 2029లో మీకు అధికారం ఇస్తే దీన్ని మొత్తాన్ని శ్మశానం చేస్తారా? సిగ్గుండబల్లా మాట్లాడడానికి పంపించండి మీరు జగన్మోహన్ రెడ్డిని. వర్షం వస్తే వాడిని జుట్టు పట్టుకొని మెడ పెట్టుకొని ఈడ్చుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు పోయారా బాట్కో, నువ్వు కూడా రారా, మేము అమరావతిలో కూర్చోన్నామని చెప్పి అప్పుడు అమరావతి గురించి మాట్లాడండి. కానీ ఇదేమి నీ చెప్పనులు రా దుర్మార్గులారా, సిగ్గుండబల్లా. ఇంట్లో మీరు కూడి తింటున్నారా లేకపోతే పక్కనోడు గిడ్డి తింటున్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.